ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మనులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలుగు ఉగాది పండగ సంవత్సరాంతము కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/3/2026 నుండి 31/3/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన విభేదాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రుణరోగ శత్రుస్థానంలో కుజ భగవానుడు, బుద్ధి భగవానుడు బుధుడు, వాస్తు నరదృశ్య కారకుడు రాహు అక్కడే ఉండడం వల్ల స్వగృహము, వాహనాలు, బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు చేస్తూ ఉండగా అనేక మంది మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఏదైనా పనులు చేసేటప్పుడు చేయాలనుకున్నప్పుడు మౌనం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. లేకపోతే తెలియకుండానే నరదృష్టి శత్రు ప్రభావాల చేత మీరు మానసికమైన ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, కళత్రతకారకుడు శుక్రభగవానుడు, ఆయుకారకుడైనటువంటి శని భగవానుని చేత మీనరాశిలో సప్తమ స్థానంలో సంచారం చేయనప్పుడు ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు చేయకుండా కొంతకాలం వాయిదా వేసుకుని ఉత్తమోత్తమం. అలాగా సంవత్సర ప్రారంభ కాల సమయంలోనే మొదటి ఆదివారము శనివారం పూట మీరు విభేదాలకు దూరంగా ఉంటూ మౌనంగా ఉండడం, సూర్య నమస్కారం, అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శనం యోగదాయకం. వీలైతే ప్రతిరోజు తెల్ల జిల్లెడు వృక్షానికి నీరు పోసి దీపం పెట్టడం వలన వాస్తు నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దర్శనము, మంత్రపారాయణము, రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల సకల దోషాలు కూడా తొలగిపోతాయి. వ్యయంలో కేతు భగవానుడు ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం కూడా అవసరం. చిన్న చిన్న విషయాలకు ఆందోళన, కొన్ని విషయాలలో మీకు ఎన్ని తెలిసినను ఏదో ఒక పని చేసేటప్పుడు సమయస్ఫూర్తి అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ఆహార ఉత్పత్తులు, హోటలు, స్వయం వృత్తులు, సేవారంగాలు, ఆధ్యాత్మిక చింతన, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ కూడా అప్రమత్తత అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మార్చి మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 17వ తారీఖున సోమవారము, తెలుగు సంవత్సరాదికి చివరి సోమవారము, మాస శివరాత్రి సందర్భంగా మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 18వ తారీఖున బుధవారము
అంటే మంగళవారంతో కూడుకున్నటువంటి అమావాస్య, బుధవారం రోజు కూడా అమావాస్య ఛాయలు కొనసాగుతూ ఉన్నాయి కనుక మనము సంవత్సరానికి, తెలుగు సంవత్సరానికి చివరి అమావాస్య అవడం వలన ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగించుకొని ఇంటికి దిష్టి తీసి బయట వేయడము, చాకలి వారితో ఆశీర్వచనం తీసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 19వ తారీఖున శ్రీ పరాభవనామ సంవత్సరము ఉగాది పండగ ప్రారంభము. ఆ రోజు మనము మంగళ స్నానమును ఆచరింపచేసి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించడము, పంచాంగ శ్రవణము, దేవతా దర్శనము, తల్లిదండ్రులకు గురువులకు నమస్కారం చేయడము శుభసూచకం. అలాగనే మనకు 27వ తారీఖున శ్రీరామనవమి అనగానే రాముడి కళ్యాణంలో పాల్గొనడం వలన సకల శుభాలు, ఐశ్వర్యం కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను మనం తెలుసుకుంటూ, అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ తెలుగు సంవత్సర ప్రారంభ కాల సమయంలో అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం ఆయురారోగ్యం, ఐశ్వర్యం, అనుగ్రహం, ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.